చెప్పేవాడిని చూసి చెప్పేటట్టయితే మహానామం అవుతుంది, చెబుతున్న వాడిని చూసి చెప్పేటట్టయితే అది నామం అవుతుంది. అంతే అంతే. మహానామము అంటే ఏ నామం పిలిస్తే అందరూ స్పందిస్తారో, అనంతము స్పందిస్తుందో, అనంతాన్ని స్పందింపజేస్తుందో అది మహానామం. అది గురువు మాత్రమే ఇస్తాడు ఆ పేరు. అదే దానికి ఆ పేరేంటి? ఆత్మ లేదా అహము. దాని పేరే అహము. ప్రతి కదలిక నా మనసు ఒకవైపు వెళుతుంది అంటే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అది ఫ్యాషన్ అయినా సరే, చదువైనా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే దాని గురించి మీకు తెలియక లేకపోతే అట్లా ఎదగాలి. వస్తువు పోయింది, ఏ వస్తువు ఇన్నాళ్ళు జీవించింది, అమ్మగా నాన్నగా, ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు అక్కడా లేరు, అక్కడా లేరు. కానీ ఈ ప్రశ్నించిన వాడు నువ్వే కాబట్టి నీ దగ్గరే ఉంది. ఆ పోయినవాడు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో నుంచి 113వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో మొదటి పేర చెప్పుకున్నాం మొన్న ఆదివారం. ఇప్పుడు రెండో పేర, గురువు గారిచే ఇవ్వబడిన నామము మంత్రమే, గురువు వచనమునకు రుజువు. తల్లిదండ్రులచే ఇవ్వబడిన పేరు మరణమునకు రుజువు. నీవు ఆత్మసాక్షాత్కారమును ఎట్లు పొందేదవు? గురువు గారిచే ఇవ్వబడిన నామము గురువచనమునకు రుజువు. మనం ఒక గురువుని ఆశ్రయించి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారి దగ్గర ఏదన్నా నామం తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చే నామాలన్నీ కూడా ఏదో పంచాక్షరో, అష్టాక్షరో, అమ్మవారి శ్రీ విద్యో, హనుమద్ మంత్రమో, ఏవో మంత్రాలు గురువు దగ్గర మనం తీసుకుంటాం. అది గురువు వచనమునకు రుజువు అంటున్నారు. గురువు వచనానికి రుజువు. గురువు వచనానికి రుజువు అంటే గురువు చెప్పే మాటకి రుజువు. రుజువు అంటే అర్థం ఏంటి అంటే, ఒక గురువు నుంచి మనం ఏది పొందినా, మంత్రం కానీ లేకపోతే విషయం కానీ జ్ఞానం కానీ మరి ఏదైనప్పటికీ కూడా దాని వైపు మనం చూసేటట్టయితే అది రుజువుగా, ప్రమాణంగా కనపడుతుంది. ఇది మనకు అర్థం కాదు ఈ విషయం. మరి తేలిక అర్థం కావాలంటే ఏంటి అంటే, సత్యం వైపు నుంచి ఎప్పుడు కూడా మనం వ్యవహారిక సత్యం, వ్యవహారిక సత్యం నుంచి సత్యం, పారమార్థిక సత్యము, పారమార్థిక సత్యం నుంచి వ్యవహారిక సత్యం వైపు చూసినప్పుడే మనకి సహేతుకమైన బోధం మనకు అందుతుంది. ఇప్పుడు వ్యవహారిక సత్యం వైపు చూసుకొని పారమార్థిక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. గురువు గారిచే ఇవ్వబడిన నామము అంటే మంత్రము, గురువు వచనమునకు రుజువు. అంటే దీని అర్థం ఏమిటంటే, గురువు మంత్రంలో గొప్పతనం లేదు, గురువు ఇచ్చిన నామంలో గొప్పతనం లేదు. అదే మంత్రమైనా ఏ నామమైనా దాని అర్థాన్ని నీ లోపల చూస్తే అప్పుడు రుజువు కింద అవుతుంది. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నీ హృదయంలోకి చూసినప్పుడు. ఇక్కడ నామము అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక పేరుంది. నాకు రమణ అని ఉంది, ఇంకెవరికో, అందరికీ ఇప్పుడు అవతరించిన మహాపురుషులందరికీ కూడా నామం ఉంది. కృష్ణ అనేది ఉంది. కృష్ణుడు అంటే ఒక రూపం ఉంది, అక్కడ ఉన్నారు ఆయన. కృష్ణనామం, కృష్ణుడికి ఒక రూపం, రాముడికి ఒక రూపం, ఆంజనేయ స్వామి వారికి ఒక రూపం. రూపము దానికి ఒక నామము. ఆ హనుమంతుడని, ఆంజనేయుడని, రాముడని, కృష్ణుడని, లలిత, త్రిపుర, కామాక్షి, ఇట్లా పేర్లు. ఇవి వ్యావహారిక నామాలు, భౌతికంగా ఉండే నామాలు. అవును కదా? ఇప్పుడు మీరున్నారనుకోండి,
ఒక అమ్మని గుర్తు తెచ్చుకోండి, ఏదన్నా అమ్మని. మీకు గుర్తు వచ్చినప్పుడు అమ్మ పేరు గుర్తొస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను విజయవాడ కనకదుర్గ అన్నాను, ఇప్పుడు మీకు అమ్మవారు కనకదుర్గే గుర్తొస్తుంది. ఇది వ్యావహారికమైన నామము, వ్యావహారిక నామము. సరే, ఇప్పుడు ఇక్కడ భగవాన్ యొక్క బోధని గుర్తుపెట్టుకునేటట్టయితే ఇది దేహానికి సంబంధించిన, జన్మకి సంబంధించిన వ్యవహారిక నామం. మహానామం అని ఒకటి ఉంది. మహానామము అంటే ఆ రూపానికి నామానికి వెనకల ఏదైతే ఉందో, ఇప్పుడు చెబుతా తేలిగ్గా. మీరు నిద్రపోతున్నారు, మీకు ఒక పేరుంది. రమణ నిద్రపోతున్నాడు, రమణకు ఒక పేరుందా లేదా? నిద్రపోయేవాడు రమణ అనుకుంటాడా? ఆ పేరు మర్చిపోయాడు, తెలీదు, అక్కడ మనసు లేదు కాబట్టి. సరే, ఎవరో రమణ అని పిలిచారు, వినపడుతుందా, తెలుస్తుందా? తెలియదు. ఒకవేళ పలికితే, పలికినవది దేహమా అయితే ఇందాకనే పలక. శవం దగ్గరికి వెళ్ళి కూడా, మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నన్ను ఎవరో చెబుతున్నారు, గురువుగారి సద్గురు శివానంద భగవాన్ వారి అమ్మగారు పోయినప్పుడు కూడా, ఎవరైనా పోయినప్పుడు ఆ స్నానం అంతా చేయిస్తారు కదా దేహానికి. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి పిలవమంటారట, నాన్ననో అమ్మనో పిలవమంటారట ఒకసారి. మనందరిళ్ళల్లో ఇది ఒక సంప్రదాయం. వారు ఎవరో చెబుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ గురువుగారు అమ్మ అని పిలిచింది ఎంత ఉందంటే, ఉన్నప్పుడు ఎంత మనం అమ్మాని ఎంత ఆప్యాయంగా పిలిచారటండి వాళ్ళు. అక్కడ ఇప్పుడు శివాని చూస్తారు, శివాని చూసిన వాడే శివానందుడు, అదే ఆనందం. సరే బాబు, కాబట్టి ఇప్పుడు అమ్మ అనగానే పలికిందా? పలికే వస్తువు పోయి. అమ్మ అన్నది ఒక పదము, ఆ అమ్మకు ఒక పేరేమో నామము. ఆ నామానికి విని పలికే వాళ్ళది మహానామము. కృష్ణ అంటే పలికే ఒక తత్వం ఉంది, అది మహానామం. రమణ అంటే పలికేది లోపల ఉన్న వస్తువు కదా, అది నామం, దానికి పేరు లేదు, అదే మహానామం. దానికి పేర్లు పెద్దలు ఏం చేశారంటే మంత్రపూరితమై దానికి ఉండే ఆ అనుగ్రహ శక్తికి పంచాక్షరిగా నవాక్షరిగా ఏవో పేరు మంత్రాలు ఉన్నాయి. రామ, కృష్ణ, హనుమంతుడు, అట్లా ఏవో ఉన్నాయి. అది పలికేటప్పుడు ఈ రూపనామాలు కాదు, అది పలుకుతుంది. మీరు పిలిస్తే భగవాన్ అడిగారు ఎందుకు? అవును, నీకు పేరు పెట్టి పిలిస్తే నువ్వు పలుకుతున్నట్టే, ఆ పేరుతో పిలిస్తే ఆ తత్వం పలుకుతుంది అని. అది మహానామము. అంటే దేహానికి పెట్టిన నామం మామూలు వ్యావహారిక నామం అయితే, లోపల ఉనికికి పెట్టిన నామం, పెట్టని నామం, అది మహానామం, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను పేరు పెట్టి పిలిస్తే మీరెట్ట పలుకుతున్నారో అందరూ అట్నే పలుకుతారు. ఆ పలికే వస్తువు ఏదో అందరికి ఒకలాగానే ఉంది, కానీ పలికే వాళ్ళు వేరుగా ఉన్నారు. అలా పేరుని బట్టి పలికేవాడు వేరు, కానీ పలికే వస్తువు ఒకటే. దానికి మహానామము అని పేరు, దానికి పేరేంటి? కాబట్టి గురువు గారి చేయబడిన నామము అంటే మంత్రము, గురువు వచనమునకు రుజువు. గురువు చెప్పిన దానికి రుజువు ఏమిటి అంటే ఆ పలుకుతున్న వస్తువు. ఇప్పుడు నువ్వు పరమాత్మవే, నువ్వు రాముడివే, నువ్వు కృష్ణుడివే, నువ్వు ఆత్మవే, నువ్వు ఉనికివే, నువ్వే అన్నీ అని చెబుతారు. చెబితే దానికి రుజువు ఏమిటి అంటే, నీలో ఉండి నీ పేరు పెట్టి పిలిస్తే పలుకుతున్న వస్తువు నీ పేరు కాదు. ఆ పేరును గుర్తుపెట్టి పలికే వస్తువు ఏదైతే ఉందో అదే రుజువు, అదే ప్రమాణం. మన లోపల యాదేవి సర్వభూతేషు జాగృతి రూపేణ సంస్థిత అని అంటారు. అట్లానే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖ సుదుర్లభ అంటే బాహ్యంలో పేరు పెట్టి పిలిస్తే పలకటానికి లోపల వస్తువు ఉండాలి. నిద్రపోతున్నప్పుడు పలకట్లేదు, మరి శరీరమే పలికేటట్టయితే పలికే వస్తువు ఇప్పుడు దాన్ని గ్రహించట్లేదు. అంటే గ్రహించి పలికే వస్తువు దేహం కాదు. అది అంటాం, పిలవంగానే అంటాం. మీరు నిద్రపోతున్నాను అనుకోండి, అమ్మ అని పిల్లాడు పిలిచాడు అనుకోండి, ఒకసారి అని లేస్తాం, దేహం కాదు. ఒకవేళ మీరు లేచే ఉంటే వాడు అమ్మాని ఎందుకు పిలుస్తాడు? మీరు వాడి వైపు చూస్తుంటే అమ్మాని ఎందుకు? నిద్రపోతున్నారు కాబట్టి, మీరు చూడట్లేదు కాబట్టి, మీ ఎరుక అక్కడ లేదు కాబట్టి, మీ గ్రహింపు అక్కడ లేదు కాబట్టి పిలవాల్సి వచ్చింది. పిలవాల్సి వచ్చినప్పుడు పలికింది అక్కడ ఉన్నది కాదు, లోపల ఉన్నది. ఆ లోపల ఉన్నదానికి మహానామం, అదే రుజువు అట ఎవరికి వాళ్ళకి. మళ్ళీ రుజువు బయట లేదు. చూడండి, గురువు గారి చేయబడిన నామం గురువు వచనానికి రుజువు. నామము అనగానే బాగా గుర్తుపెట్టుకోండి. గురువు అన్నారు. మళ్ళీ ఇక్కడ గురువు ఇచ్చే నామం ఏమిటి?
లోపల పరమాత్మకు సంబంధించిన నామం, నీకు సంబంధించిన నామం, నీకు పరమాత్మకి సంబంధించిన నామం. భగవాన్ ఏమన్నారంటే, నాకు పలానా వాళ్ళ మీద భక్తి ఉందంటే మంచిదే, శివుడి మీద కూడా మంచిదే, బాగానే ఉంది, ఇవన్నీ నిజమే. కానీ నీకు వారికి ఆధారమైంది ఒకటే వస్తువు ఉంది కదా, అది మహానామం అంటే. ఆ వస్తువే ఆత్మ అంటే. నీకెట్లుందో కృష్ణుడికి ఆత్మ లేదని ఎట్లా అంటాం, రాముడికి ఆత్మ లేదంటాం. ఇప్పుడు ఈ నిసర్గద మహారాజుకు కూడా అదే ఆత్మ, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. దాన్ని గుర్తుపట్టడానికి నామం ఇస్తారు. ఆ నామం ద్వారా లోపలికి వెళ్తాం, అది ఒక ఆధారం. కాబట్టి మహానామము అని పేరు దానికి. దాన్ని రమణ భగవానుల వారు నిసర్గ స్థితిలో అనే పుస్తకంలో అది రాశారు, అది చూడవచ్చు, అది చదవచ్చు. అది మహానామం అంటే మీకు బహుశా అర్థమైందని అనుకుంటాను. అర్థమైందని మీరు నిద్రపోతున్నప్పుడు పిలిచినప్పుడు ఎవరు పలుకుతున్నారో మీరు కొద్దిగా అలర్ట్గా ఉండి దాన్ని పట్టుకుంటే ఆ పలుకుతున్న వస్తువు మీకు తెలుస్తుంది. అది అసలు మీ రూపం కానీ మీ నామం కానీ అది. ఈ రూపము ఈ నామము. ఇప్పుడు దీన్ని శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏమంటున్నారంటే, తల్లిదండ్రులచే ఇవ్వబడిన పేరు మరణమునకు రుజువు. గురువుచే ఇవ్వబడిన పేరేమో అమృతానికి, మృతం లేనిది, ఆయన ఇచ్చేదానికి దానికి రుజువు, అది నువ్వే. సరే, మరి తల్లిదండ్రులు ఇచ్చే పేరు ఈ రమణ ఉన్నాడు, ఎప్పుడో 63లో పుట్టాడు, ఎప్పుడో భవిష్యత్తులో పోతుంది ఈ పేరు. ఈ వ్యక్తి పోరా, ఎవరి పేరైనా అంతేగా, ఏ వ్యక్తి అయినా అంతే కదా. తల్లిదండ్రుల పేరు పెట్టిన ఈ దేహము నామం పోతుందా? కానీ ఆ పేరుకి స్పందించి పలికిన లోపల ఉన్న గురువు నామం ఏదైతే ఉందో, గురునామం ఏదైతే, గురువు ఏంటి నామం చెప్పండి, గురువు పెట్టే నామం ఏంటి చెప్పండి. మీరు ఎవరన్నా చెబితే మీకు ఈ పుస్తకం ఇస్తా ఫ్రీగా. గురువు ఇచ్చిన నామం ఏంటి మనందరికీ? పరమాత్మ. ఇంకా అది సరే, దాని గుణం చెబుతున్నాను మీకు. ఆయన మీకు పెట్టిన పేరేమిటి, మనందరికీ పెట్టిన పేరేంటి? భగవాన్ కానీ, నిసర్గదత్త మహారాజు గారు కానీ, ఇంకెవరన్నా కానివ్వండి, పెద్దలు ఎవరన్నా సరే, సద్గురుదేవులు కానివ్వండి, తో మహానుభావులందరూ కూడా వాళ్ళు పిలిచే పేరు ఒకటి ఉంది, మనందరినీ పిలిచే పేరు ఒకటి ఉంది. పేరు పెట్టి పిలవరు వాళ్ళు. మరి నేను ఆరంభంలో కూడా ఒకటి చెబుతూ అందరికీ నమస్కారం చేస్తాను. నేను ఆత్మబంధు, ఆత్మ. నీ పేరేంటి? నామం పేరు అసలు నీ పేరు ఆత్మ అని అంటారు. నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మవి. అది గురువు ఇచ్చే నామం. ఆ నామం ఏంటి? అందరికీ అనుభవం ఉంది. ఆత్మ లేనివాడు ఒకటి ఉన్నాడు. పేరు లేకుండా అయినా బతకొచ్చు, కానీ ఆత్మ లేకుండా బతికిన వాడు ఇంతవరకు కనపడలేదు. ఆత్మకి దేహంతో కలిసి ఒక పేరు పెడతాం, ఏ పేరు అయితే దానికి. చిన్నప్పుడు మనకి నా పేరు రమణ కాకుండా ఏదో రాజీవ్ గాంధీ అని పెట్టారు, మీరు ఏం పలకనాయి అంటే ఆ పేరుకే ఉంటాను నేను. ఈ పేరే పెడితేనే అనేం లేదు కదా. కుక్క పిల్లకి ఏదో పేరు పెట్టినట్టుగా మనకు కూడా ఏ పేరు పెట్టినా పలుకుతాం. ఒకే మనిషి ఉన్నాడు, ఆ స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీని అమ్మ అంటారు ఒకళ్ళు, చెల్లి అంటారు, అక్క అంటారు, భార్య అని ఒకడు, పిన్ని అని ఒకళ్ళు, పెద్దమ్మ అని ఒకళ్ళు, చిన్నమ్మ అని ఒకళ్ళు. ఎన్ని పేర్లైనా పలుకుతున్న వస్తువు ఎవరు? ఈ పేర్లన్నీ ఆ దేహానికే అయితే ఇవి ఎవరికి కనపడవు. చూసేవాడికి బయట వాళ్ళు పిన్నో అమ్మో నాన్నో ఎవరు ఎలా తెలుస్తుంది? ఆ పేరు కూడా తెలియదు కనీసం. కానీ ఆ వ్యక్తి ఉన్నట్టయితే ఎవరికైతే తెలుస్తుందో, ఉనికి తెలుస్తుందో, అది మహానామం, అది గురువు. నువ్వు ఆత్మవే. ఎవరు వచ్చారంటారు కదా, వాళ్ళ పేరు తెలుసా మీకు? ఎవరో అన్న మాట దేన్ని ఉద్దేశించి అంటున్నారో? దేహమే కావచ్చు కాక, మరి పేరు లేదు, అది అవి వ్యవహారానికి, వ్యవహారిక సత్యం. కానీ అది పోయేది. ఇప్పుడు మనం అనుకునే మహాపురుషులు కూడా, అవతార పురుషులు కూడా లేరుగా రూపనామాలతో. కానీ మహానామంగా ఇప్పుడు మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనందరిగా ఉన్నారు, అనంతంగా ఉన్నారు. అది మహానామం. మహానామము, మహానామం. అది హృదయ భాష, నీ స్వరూపం అది. అందుకని గురువు ఇచ్చే పేరేంటి మనకి అంటే, నువ్వు ఆత్మవే అంటారు. మన తల్లిదండ్రులు అయితే అంటే మా అబ్బాయి అంటారు, మా అల్లుడు అంటారు, మా కోళ్ళు అంటారు, లేకపోతే ఏవో పేర్లు, మా బుజ్జి బజ్జి ఏదో ఉంటాయి, ఏదో ఒకటి, అంతే కదా. మన తల్లిదండ్రులు పెట్టే పేరు ఏమంటున్నారు చూడండి, తల్లిదండ్రులచే ఇవ్వబడిన పేరు మరణమునకు రుజువు. రుజువు అంటే ఏంటి చెప్పండి? రుజువు ఎట్లయింది?
తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు మరణానికి రుజువు అన్నారే, రుజువు ఏంటి? ఏదో ఒక రోజు పోయేది. ఏదో ఒక రోజు పోవటం కాదు, ఏదో ఒక రోజు పోయారు కూడా చాలామంది. నేను అంతేగా. తల్లిదండ్రులు పెట్టిన పేరులో శ్రీరామచంద్రుల వారి దగ్గర నుంచి తీసుకోండి ఇప్పటిదాకా, ఇంకా అది నుంచి తీసుకోండి, పోయారా పోలేదు. రుజువు అంటే ఇప్పటికి జరపబడింది అని. రుజువు అంటే రేపు నీకు అయ్యేదని కాదు, ఇప్పటికే ఉంటేనే అది రుజువు. కానీ రుజువు అన్నది లేని దానికి చెబుతారా, లేదా భవిష్యత్తులో ఉన్నదానికి రుజువు అని చెబుతారా? రుజువు అంటే ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉండాలి. నీ మహానామం నీకు గురువు ఇచ్చిన దానికి రుజువు ఏంటంటే నువ్వే. మీ అమ్మ నాన్న నీకు పెట్టిన పేర్లు, నీకు ఇచ్చిన దేహం కూడా రుజువు ఏమిటంటే పోయేదే అని. ఒకటి ఎప్పుడు ఉండేదే, ఆ ఉంటేనే దీనికి పేరు, ఇది పోయేదే. ఇదే రుజువు అంటే అర్థం ఏంటి? రుజువు అంటే మిమ్మల్ని చూసి చెప్పుకునేది కాదు, మిమ్మల్ని చూసి చెప్పేది రుజువు కాదు. మా నాన్న పోయారే, నాకు ఈ దేహాన్ని జన్మనిచ్చిన మా అమ్మ లేదు, మా నాన్న లేరు, రుజువు కాదు అది. ఏమండి అది మీకు రుజువేమో, మాకేమో మా అమ్మ నాన్నగారు కొన్ని యుగాల నుంచి అట్నే ఉన్నారు, మీరు చెబుతారా? పోనీ మీరు చెప్పలే, రుజువే కాదు. రుజువు అంటే ఇప్పటిదాకా జరుగుతున్నది అదే, జరగబోయేది రుజువు కాదు. జరిగింది రుజువే, ఇక జరగబోయేది కూడా రుజువే, అదే రుజువు మార్గము. అట్లానే ఏ సద్గురువు అయినా, ఏ జ్ఞానైనా, ఏ మహాపురుషుడైనా చివరికి శ్రీకృష్ణ పరమాత్మ అయినా భగవద్గీతలో చెప్పినట్టుగా రుజువు ఏమిటి అంటే నేనని చెబుతున్నారు. అదే రుజువు ఎవరికైనా. ఇప్పుడు మీ అందరినీ ఏదో అడుగుతాను నేను, ఏమండి మీ పేరు ఏంటండి అంట. ఏం చెబుతారు చెప్పండి, ఎటు చెబుతారు? చెప్పే విధానం చెప్పండి. నాకు మీ పేరు అక్కర్లేదు, నా పేరు అంటున్నా. మీరు నేను ఉన్నారా అని అడుగుతున్నా, ఏం చెబుతారు? నేను ఉన్నానండి, నేను లేనండి అంటారు. నేనని వాడుతున్నారుగా. అందరు ఎంతైనా, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక పదం వాడుతున్నారు. నేను మహానామం, అహం అంటే అది శుద్ధ అహం అది. కానీ నేను ఈ రమణతో లేకపోతే ఈ దేహంతో తాజాత్మ్యం చెబితే అదే అహం కాదు. అహం బ్రహ్మస్మి అంటే ఆహం. నేను ఏది స్పృహతో అంటున్నామో, నేను అనే స్పృహ దేహ స్పృహతో కాదు. లేచాక నేను అంటున్నా కదా, లేచాక నేను అనేటట్టయితే దేహం పడుకున్నప్పుడు కూడా అనాలి. కాబట్టి ఏది లేచాక నేను అంటుందో, ఏది పడుకొని లేస్తుందో, లేచాక మళ్ళీ పడుకుంటుందో, అనంతంగా ఉన్న ఎప్పుడు ఆ వస్తువు ఏదైతే ఉందో నేను అది అహం అంటే. కాబట్టి అందరూ నేననే చెబుతారు, అది మహానామం. అర్థమైందా? నేను రమణని, మీరు గాయత్రి గారు, మాధవి గారు, సీతారాము, రవి గారు, ఇవి వ్యవహారిక నామాలు. మీ అమ్మ నాన్న పెట్టినవి, ఇవి ఎప్పటికైనా పోయేవే. ఒకప్పుడు పోయినాయి, ఒకప్పుడు పోయేవే. కానీ ఈ నేను అనే పేరు అనాదిగా రాముడు కాలం నుంచి, కృతయుగం నుంచి ఇక ముందు కూడా అదే సాగుతుంటాం. ఈ నేను ఎక్కడికి పోదు. ఆ నేను అనే అహం ఏదైతే ఆధారంగా ఉందో అది ఎప్పటికీ కొనసాగేదే. కాదా? ఇది రుజువు కాదా? అది గురువు అది చెబుతాడు. రుజువు అంటే అర్థం ఇప్పటికీ నీ దగ్గర ఉన్నది, నువ్వే అయి ఉన్నది. మీరు నేనని అంటున్నారుగా, కానీ నేను అంటున్నప్పుడు మీరు దీన్ని చూసి చెబుతున్నారు, దాన్ని చూసి చెప్పండి అంతే. ఇక్కడ చేయవలసిందల్లా నేను రమణనే అంటున్నా, దేన్ని చూసి చెబుతున్నా అంటే దీన్ని చూసి చెబుతున్నా, నా పేరు చూసి చెబుతున్నా. అలా కాకుండా చెప్పేవాడిని చూసి చెప్పండి. చెప్పేవాడిని చూసి చెప్పేటట్టయితే మహానామం అవుతుంది, చెబుతున్న వాడిని చూసి చెప్పేటట్టయితే అది నామం అవుతుంది. అంతే తేడా. ఏముంది ఈ కాలంలో? రుజువు అంటే అర్థం ఏమిటి? అన్నీ పోతూనే ఉన్నాం, కడిచి వెళ్తూనే. పొద్దునే మాట్లాడుకున్నాం అబ్బాయితో, భార్య, పిల్లలు, తండ్రి, తల్లి, ఎట్లా ఉన్నాయి సంసారాలు? అట్లనే ఉన్నాయి. ఎట్లా ఉండాలో అదే రుజువు. సంసారం ఎలా ఉంటుందంటే రుజువు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఏమంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అంటే జీవితం బాగుంటుంది, అట్లా ఏం లేదు. సుఖాన్ని కోరుకుంటున్నాం మనం, బాగానే ఉంది, కానీ సుఖం కూడా ఉండట్లేదు కదా. సుఖంతో సుఖం కూడా లేదు. సుఖం ఉండట్లేదు కాబట్టి సుఖమే ఉంది దానికి. డబ్బే సుఖం అయితే డబ్బు కూడా సుఖాన్ని ఇవ్వట్లేదు. ఇక్కడ చెబుతున్నారు, తల్లిదండ్రులు ఇవ్వబడిన పేరు మరణమునకు రుజువు. అవునా కాదా? నీకు అర్థమవుతుందా? అమ్మ నాన్నని పెట్టిన పేరు ఏమవుతుంది? మరణాన్ని సంకేతం, అది పోయేదే. రుజువా కాదా? అంటే నేను పోయాక కానీ నేను చెప్పలేనండి, అక్కర్లా. మీరు చెప్పండి ఒక పేరు. మీ తాతగారి పేరేంటి? వాణి గారు?
సీతారామరావు ఉన్నారా ఇప్పుడు? తల్లిదండ్రులు పెట్టిన పేరా ఆయనే పెట్టుకున్నాడా? నా దగ్గరికి అప్పుడప్పుడు పిల్లలు వస్తారు, అడుగుతాను నేను పిల్లల్ని, ఈ పేరు ఎవరు పెట్టారు నీకంట? నేనే పెట్టుకున్నా అంటారు వాళ్ళు. పిల్లలు వాళ్ళకి తెలియదుగా, నేనే పెట్టుకున్నా. మరి మీ అమ్మ నాన్నకి ఎవరు పెట్టారంటారు? అమ్మ నాన్నే పెట్టుకున్నారంటారు. వాళ్ళకి అదే తెలుసు. అదే మీ తాతగారి పేరు ఉంది కదా, ఎవరు పెట్టారు ఆ పేరు? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. ఉంది ఆ పేరు, కానీ ఇప్పుడు అడిగితే గుర్తుగా ఉంది, కానీ ఆ వ్యక్తి లేడుగా. ఆ వ్యక్తికి పెట్టిన పేరు, ఆ వ్యక్తి ఇద్దరు అదృశ్యం అయిపోయారు. జ్ఞాపకంగా ఉంటే వస్తూ ఉన్నట్ట, జ్ఞాపకంగా ఉంటే ఉనికిలో ఉన్నట్టు కాదు కదా అది. జ్ఞాపకంలో ఉన్న వస్తువు ఉనికిలో ఉన్నట్ట. ఇప్పుడు మీ ఇల్లు మీకు బాగా కనపడుతుంది, ఇప్పుడు కొన్ని ఉన్నట్ట ఏంటి? అది జ్ఞాపకంలో ఉంది. అది జ్ఞాపకంలో ఉన్న వస్తువుకి ఉనికిలో ఉండదు. ఉనికిలో ఉన్న వస్తువు ఇప్పుడు జ్ఞాపకంతో పని లేదు. ఇప్పుడు నేను మీ ఎదురుగా ఉన్నా, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను మీ ఎదురుగా లేను, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మీరు ఎంత జ్ఞాపకం చేసుకున్నా మీ ఎదురుగా ఉన్నట్టయితే కాదు. అది లాజిక్. అది అర్థమవుతుందా అండి మీకు? సబ్జెక్ట్ అర్థమవుతుందా? మనందరికీ పెట్టిన పేర్లు ఉంటామనే ఉంది. ఏమో నేను ఉంటానో పోతానో నాన్న, మీ భవిష్యత్ జాగ్రత్త, బాగా చదువుకోండి, బాగా వృద్ధిలోకి రండి, అది చెబుతారు. బాగా వృద్ధిలోకి రండి, బాగా సంపాదించని అంటారు. కానీ మంచి పొద్దునే అనిపించింది నాకు, చదువు రాకపోయినా పర్లేదు, సంస్కారంగా ఉండండి అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. సంస్కారం ఒకటి ఉంటే చాలు. ఈ మహానామం తెలియటానికి సంస్కారం చాలు, చదువు అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు. నామం తెలియాలన్నా కూడా పెద్ద పెద్ద చదువులే ఉన్నాయండి. పేరు పెట్టి అమ్మ అని పిలుస్తారు. ఇగో ఏమండే మిమ్మల్ని అని అంటారు, అక్కడ పోతాయి. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు, అది మహానామం. అందరూ దేనికి స్పందిస్తారో అది మహానామం. కేవలం ఒక పేరు పెట్టి పిలిస్తే అది ఆ వ్యక్తే స్పందిస్తాడు. అది వ్యావహారిక నామము, దేహనామము. మనకి అన్నప్రాసన రోజున చెబుతారు నక్షత్రనామం అని, నా వ్యావహారిక నామం అని ఏవో పెడతారు. అట్లా ఇవంతా వ్యవహారానికి సంబంధించినవే. నక్షత్రనామం కూడా వ్యవహార నామం, అది వాళ్ళకి అది గుర్తుపట్టడానికి. మీదే నక్షత్రము, ఆ నక్షత్రం వావివో రోహిణి నక్షత్రం. అప్పుడు మీరు అట్లా పేరు పెడితే అవుతుంది. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఓహో అవి వెంకటరమణ అయితే రోహిణి నక్షత్రం, అంతే. వాళ్ళకి ఈజీ అయిపో. అంతకంటే ఏం పెద్ద నక్షత్రం ప్రకారం పేరు పెట్టినంత మాత్రాన నక్షత్ర దిశలు ఏం మారు, పెద్ద ఏమి ఉండదు. పెడితే మంచిదే, పెట్టకపోయినా కూడా, పెట్టకపోతే మాత్రం మంచిది కాదు. ఏదో పేరు పెట్టాల్సిందే, చివరికి ఎక్స్ అయినా పెట్టాలి. ఇప్పుడు మోడర్న్ నేమ్స్లో ఇంక కొన్నాళ్ళు పోయాక 1, 2, 3, 4 4 పిల్లలు ఉన్నారనుకోండి, 1 అని 2 అని 3 అని 4 పెడితే ఏదో పలుకుతారు. 3 అనగానే 3వ పిల్లాడు అమ్మాయి వచ్చేస్తుంది. అక్కడ అమ్మాయి అయితే అబ్బాయి. మహానామం అంటే అర్థమైందా? మీరు అందరూ అటు తిరిగి వెళ్తున్నారు అనుకోండి, ఇంకో అమ్మ నేను అన్న అనుకోండి, అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అది మహానామం. అదే లక్ష్మి గారు అన్నా అనుకోండి, ఆ లక్ష్మీ నామం పేరు ఉన్నవాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అది వ్యావహారిక నామం. అది మహానామము అంటే ఏ నామం పిలిస్తే అందరూ స్పందిస్తారో, అనంతము స్పందిస్తుందో, అనంతాన్ని స్పందింపజేస్తుందో అది మహానామం. అది గురువు మాత్రమే ఇస్తాడు ఆ పేరు. అదే దానికి ఆ పేరేంటి? ఆత్మ లేదా అహము. దాని పేరే అహము. అయిందా? నీవు ఆత్మసాక్షాత్కారాన్ని ఎట్లా పొందేదవు? వీరు అడుగుతున్నారు. నిసర్గదత్త మహారాజు ఎవరిని అడుగుతున్నారు? మనలాంటి వాళ్ళు ఎవరో సిద్ధాంతులు రాద్ధాంతులు ఎవరో ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నారు. ఎట్లా పొందేదువు మీరు చెప్పండి అడిగారు. అడుగుతున్నారు. ఇది చెప్పి ఏం చెబుతున్నారు? గురువేమో మహానామాన్ని ఇస్తారు, మంత్రం ఇస్తారు, దానికి అది రుజువు. రుజువు ఏంటి చెప్పండి? మహానామానికి రుజువు ఏంటి చెప్పండి? ఉదాహరణ చెప్పండి ఒకటే. ఇగో అమ్మ అని అంటే అందరూ తిరిగి చూస్తున్నారు, అదే రుజువు. ఇంకేముంది రుజువు అంటే మహానామానికి? ఇదిగో వెంకటలక్ష్మి అన్న, వెంకటలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది కదా. అమ్మ అన్న మాట ఉంది, అమ్మ అని పిలిచారు. మర్యాద ఉంది అందులో? ఉందిగా. కొన్ని అమర్యాద ఉందా? అది మహానామం. ఏ ద్వంద్వం లేదో అది మహానామం. ద్వంద్వం ఉంటే అది వ్యావహారిక నామం. బాగా అర్థం చేసుకోండి. అందుకని మన వీళ్ళలో ఏమండి అని ఏవో ఉంటాయి. గొప్పదిలేండి మన సంస్కృతి చాలా గొప్పది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన నామం ఏంటి దేహానికి? ఆ నామం రుజువు ఏంటంటే పోయేదే. ఆ నామం పోయేదే.
ఆ నామానికి ఇన్నాళ్ళు స్పందించిన నామం ఏదైతుందో ఆ మహానామం అదే రుజువు. ఇంకంతకంటే రుజువే ఉంది? ఒకటి పోయేది, ఒకటి ఉండేది, ఉండి పలికేది. రుజువు అయిపోయిందా అంటూ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు మనందరినీ ఓ ప్రశ్న వేస్తున్నారు. ఏమని? నీవు ఆత్మసాక్షాత్కారాన్ని ఎట్లు పొందేదువు అడుగుతున్నారు మనని. చెప్పండి ఎవరన్నా. ఈ మనుషుల్ని బట్టలిస్తారు నీకు టప్పర్ వేరు. ఎవరు గురువు ఇచ్చిన నామం గుర్తుపట్టగలిగితే అది ఆత్మసాక్షాత్కారం. అంతేనా? అన్నిట్లో స్పందించేది ఏదో గమనించగలిగితే ఒకవైపు చెబుతున్నారు. పర్లేదు, నాట్ బ్యాడ్. దగ్గరకు వచ్చా. నీవు ఆత్మసాక్షాత్కారాన్ని ఎట్లు పొందేదు అంటే పైనే చెప్పారు. ఏంటంటే వ్యవహార నామానికి గురువు ఇచ్చిన నామానికి ఉన్న తేడాను చూస్తే అని చెప్పారు. సీక్రెట్ అది. క్వశ్చన్ మార్క్ వేశారు అంటే పై చెప్పారని అర్థం. చెప్పకుండా జ్ఞానం ఎప్పుడు చెప్పకుండా ప్రశ్న వేరు, ప్రశ్న చెప్పి ఊరుకోరు, అందిస్తా. ఎందుకంటే రుజువు నువ్వే కాబట్టి. నీకు నువ్వే రుజువు, నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయటానికి నీకు నువ్వే, నీ పేరు నీ ఉనికే ఇక్కడ రుజువు. నీ ఉనికి ఒక రుజువు అయితే నీ పేరు ఒక రుజువు. ఉనికికి నామం లేదు కదండి. అది పదమే కానీ నామం కాదు. పదం వేరు, నామం వేరు. నామం కూడా పదమై ఉండొచ్చు కానీ పదం వేరు, నామం వేరు. ఉనికి ఒక పదము, అది పరమ పదము, అది పరమాత్మ యొక్క పదము, అది గురు పాదము, అదే గురుపాదం. మీకు అర్థమైందా? గురువుగారి చేయబడిన నామము గురువచనమునకు రుజువు ఒకటి చెప్పారు. తల్లిదండ్రుల చేయబడిన పేరు మరణమునకు రుజువు. ఇది నిజంగానే రుజువే అందరికీ. ఏ పేరు పెడితే మాత్రం ఎవరికో ఒకటి మార్కండేయ అని పెట్టాడు, మార్కండేయుడు చిరంజీవి. ఎవరికో చిరంజీవి అని పెట్టారు, లేదా హనుమంతు అని పెట్టారు. హనుమంతు అన్నవాడు చిరంజీవి, అది మహానామం. మరి హనుమంతు అని పేరు పెట్టినవాడు బాగా ఈ దేహానికి ఉంటున్నాడా? పోతూనే ఉన్నాడే, రుజువు కాదు అది. కానీ ఆ పేరుకు స్పందించిన వాడు ఎప్పటికీ అనంతంగా జనన మరణాలు లేని స్థితిలో దాన్ని చూడాలి అంటే ఈ రెంటికి డిఫరెన్స్ చూడాలి, సహేతుకంగా చూడాలి. వ్యవహారిక నామానికి మహానామానికి ఉన్న తేడాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒట్టిగా మహానామాన్ని చూడటం అంటే ఎటు చూస్తారండి మహానామాన్ని? అందుకనే జాగ్రత్తగా చూడండి. ఏమండి జగ్గేపేటలో ఎవరో పోయారు, ఎవరు పోయారు అని అంట. ఎవరో పలానా వారు పోయారు. ఆ పలానా వారికి పేరుంది కదా, ఉందా లేదా? ఇప్పుడు వారింటికి వెళ్తూ మనకి తెలియదు, జగ్గేపేటలో ఎక్కడో అద్దాల బజార్లో. అద్దాల బజార్కి వెళ్ళి ఏమంటామంటే, ఏమండి పలానా వారి ఇల్లు ఎక్కడండి? ఇప్పుడంటే ఇవి పెడుతున్నారు, వాటిని ఏమంటారు, వాల్ పోస్టర్స్ ఏవో, అవి బొమ్మలు పెట్టి వాళ్ళు బొమ్మలు వేసి కూడా పెడుతున్నారు. తెలియకపోతే వాళ్ళని అడుగుతారు. అక్కడ పెట్టిన బొమ్మ వాళ్ళు చెప్పరు, బొమ్మ చెబుతుంది. బొమ్మ వాడికి తెలిసి ఉండాలి, అది గురువు చెబుతాడు. గుర్తు కోసం పెడతారు, బాగానే ఉంది. గుర్తు ముందు తెలియాలి, అజ్ఞానం ఉండాలి. అది ముందు అజ్ఞానాన్ని ఇస్తాడు గురువు. ఉన్న గుర్తు ఏమిటో జ్ఞానం ఇస్తే కానీ గుర్తుపట్టేది అది రెండు ఇచ్చేవాడే గురువు అంటే. సరే బాగానే ఉంది. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాక పేరు అడుగుతాం. అక్కడికి పోయాక వాళ్ళ ఇంటికి పోయాం. వెంకట్రావు గారు, ఆయన ఎవరో గరిమళ్ళ వెంకట్రావు గారు ఉదాహరణకి. ఆ వీధి పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళాక గరిమళ్ళ వెంకట్రావు గారు ఇల్లు, ఇదేనండి, ఇదే. వాళ్ళ ఇంట్లో విచారంగా ఉన్నారు. సరే పోయారు, చూసాం. పొయ్యి ఎంతసేపు అయిందంట. మరి ఏ గరిమళ్ళ వెంకట్రావు గారిని ఉద్దేశించి అంటున్నారు పొయ్యి ఎంతసేపు అయిందని? అదేంటంటే మీకు బుద్ధి ఉందే, బుద్ధి లేదు, ఇక్కడే ఉంటే పోయారని అంటారు ఏంటి అంటారు. అట్లా ఏమనరు. పొయ్యి గంట అయిందండి, కాలధర్మం చెందారండి అని రాస్తాల్లో, ఉత్తరాల్లో కాలధర్మం, అది కాలం యొక్క ధర్మము. ఈ వ్యవహారిక నామాలన్నీ కాలధర్మం. పొయ్యి గంట అయిందండి, తెల్లవారుదామన్న 3:30కి మనుషులు అడిగారు, మేము కాఫీ తెచ్చిచ్చాం, అంతేనండి, లాస్ట్ కాఫీ చుక్క అంతే అయిపోయింది. పోయింది ఎవరు అంటే దీని అర్థం పోయిన వాడికి ఇప్పటిదాకా ఆ పేరు పలికింది. అట్లనే భగవాన్ కూడా అన్నారు, నీ పేరుకు నువ్వు ఎట్ట స్పందిస్తున్నావు, నువ్వు శివ అన్న, రామ అన్న, కృష్ణ అన్న స్పందించే వ్యక్తి ఒకటి ఉంది. ఆ వస్తువు కానీ ఈ రూపనామాలు కాదు, అవి కనపడవు. అది ఎట్లా పలుకుతుంది అంటే అది నువ్వే అయి ఉంది. అది నువ్వే అనే ఒక సినిమా పాట ఉంది, ఎవరికొని వస్తే పాడొచ్చు కూడా. అది నువ్వే అని శ్రావ్యంగా ఒక పాట ఒకటి ఉంది.
ఏమడుగుతున్నారు? మీరు ఇది చూడండి, మీరు ఏం చేయాలంటే మాకు ఆత్మజ్ఞానం కావాలండి, మేము ఎవరో మాకు తెలియాలంటే ఏం చేయాలి? పోయి ఏడ్చి రావటం కాదు, 2 దస్తీలు తడిపొస్తే ఉపయోగం లేదు. అసలు మహానామం అంటే అక్కడ వెళ్ళి చేయండి. మరి సందర్భంలో ప్రశ్నించకుండా ఏడ్చొస్తే ఏం లాభం, ఏడుస్తూ ఉంటే ఏం లాభం? రేపు మనం పోయినా ఏడుస్తారు, దానికి మనం ఉండవు. మనం ఏడుస్తుంటే చూడటానికి వాళ్ళు ఏడు, మనం పోతే వాళ్ళు ఏడుస్తుంటే మనం ఉన్నాం చూడటానికి. మొత్తం మీద చూడటానికి ఎవరు లేకపోవటం ఏడుపు అంటే. అసలు ఏడుపు అదే కదా, పేరుకైనా దేనికైనా. అర్థమైందా? మన నాన్న అమ్మ పోతే మనం ఏడుస్తుంటే చూడటానికి వాళ్ళు లేరు. పోనీ మనం ఏడుస్తుంటే మా పిల్లలు చూస్తారా అంటే నమ్మకం ఉందంటే మనం లేవు. ఆయన నేనంటే మనం. అర్థమైందా? పొయ్యి ఎంతసేపు అయింది అంటే ఏం చెబుతారు? పొయ్యి ఎంతసేపు అయింది? వెంకట్రావు గారి దేహానికి అయితే వాడు అక్కడే ఉన్నాడు, దేహాన్ని ఉద్దేశించి అంటలేదు. అట్లా వెతకాలి. వెళ్ళి మనం ప్రతి సందర్భంలో కూడా సాధకుడు ఏం చేయాలి అంటే ఊరికి అక్కడ పోయి ఊరికే వాళ్ళు పలకరించి పర్లేదు మేము ఉంటాను లేని ఉంటారు. ఏముంటారు? ఎక్కడ ఉంటారు? ఇవాళ సంబంధాలే సరిగా లేవు. ఎవరిని ఎవరు పట్టించుకునేట్టు ఎక్కడ ఉన్నారు? ఊరు అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే వింత నాటకం. ఈ వింత నాటకం ఇప్పటిది కాదు, అనాదిగా ఉంది. అనుబంధం, మీరంటే నా ప్రాణం అంతే. మళ్ళా కనపడరు. పని ఉంటే తప్పితే వాళ్ళతో ఏ పని లేదు మనకి. ఏమి సంబంధాలు ఉన్నాయి? కొంత వయసు రాగానే ఇవాళ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టాలు వాళ్ళు. దానికి ప్రేమ అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం మనం. బాగుంది, మంచిదే. కానీ మహానామం అయితే అర్థం కాదు. మీకు ఇంకొక నామం పరిచయం అవుతుంది. మహా అయితే ఒక భౌతిక నామము, ఒక వ్యవహారిక నామం పరిచయం అవుతుంది. అంతకంటే ఏముంది? అది కాదు కదా. మహానామంలోకి వెళ్ళాలంటే ప్రతి ఘటన, మరణంలో కూడా ఆ లతా మంగేష్కర్ అన్నట్టుగా మరణం నాకు ఒక గొప్ప ఉపదేశం అన్నారు ఆవిడ. నాకు లెక్కలేనని చెప్పులు, లెక్కలేనని నగలు, లెక్కలేనని చీరలు ఎన్నున్నాయో నాకు తెలియదు. నా జుట్టుకు నేను రంగు వేసుకొని ఎంతో చక్కగా, నేను ఎక్కని ఫ్లైట్ లేదు, ఓన్ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేదాన్ని, జెట్ ఫ్లైట్లో. తల మీద వెంట్రుక లేదు. ఇవాళ నేను వేసుకోవటానికి చీర కాదు, ఎన్నో ఉన్నాయి నా బీరువాల్లో. కేవలం వాళ్ళు ఇచ్చిన ఒకనొక నైటీనో ఏదో గౌను హాస్పిటల్లో ఇస్తారు. పట్టు పాన్పులు ఉన్నాయి నాకు ఇంట్లో, హంసతూలిక తల్పాలు ఉన్నాయి. కానీ ఆ బెడ్ మీదనే ఉన్నా. ఎక్కడికైనా నేను నా సొంత విమానాల్లో 5 స్టార్ హోటల్స్, నేను చూడని హోటల్ లేదు, తిరిగాను నేను. కానీ ఇవాళ ఒక 2 నడిపిస్తున్నారు, నా వాళ్ళు కాదు. కానీ ఇవాళ నా ఆస్తి ఏమిటి అంటే నన్నుగా ప్రేమించి నా సంతోషంలో, నా దుఃఖంలో నాతో పాలు పంచుకునే ఆ ఒక్కటే నాకు తృప్తినిచ్చింది. నేను సంపాదించింది ఏవి నాకు సుఖాన్ని ఇవ్వలేదు, తృప్తి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కానీ ఆత్మీయత రావాలి, కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. వాళ్ళ డబ్బే కుటుంబం. డబ్బుతోనే ఫ్యామిలీ అంటే డబ్బు, ఫ్యామిలీ అంటే ఉద్యోగం, ఏం లేదు. తల్లి తండ్రి ఇంక వాళ్ళ మాట ఏదీ లేదు. ఈ సుఖం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ దేహంతో పాటే పోయేది, ఈ నామంతో పాటే పోయేది. నువ్వు ఆరాధించిన ఏ వస్తువు నీకు మిగలదు, నువ్వు ఆధారపడ్డా తప్పనిచ్చి. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైనా విధిగా అటు వెళ్ళాల్సిందే, తప్పదు. ఏమవుతాం? మహా అయితే ఎంత అవుతాం? శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్టుగా పిల్లలతో చెబుతూ అన్నారు, నువ్వు బీదవాడివి అయితే ఏంటి బాధ? ఎవరిని కేర్ చేస్తావు? నువ్వు ధనవంతుడు అయినా దాని వైపు చూడకన్నారు. అంటే అట్లాంటి బోధలు ఉన్నాయి మనకి. నీవు ఆత్మసాక్షాత్కారమును ఎట్లా పొందేదవు? ఎట్లా పొందుతారు? ఇట్లా రాయండి పక్కనే. ఆత్మసాక్షాత్కారం ఎట్లు పొందేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టారుగా, పై చెప్పిన విధంగా అని. అంటే మీకు అప్పుడు మీరు ఫాలో అవటానికి అర్థం ఉంటుంది. మహానామాన్ని మన్నామాన్ని చూసుకోవటమే. మహానామాన్ని మన్నామానికి మధ్య అంతరాన్ని, దాని స్థితిగతుల్ని, గతులు అంటే కదిలి వెళ్ళేది, స్థితి గతి. చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయో. స్థితి గతి. స్థితి అంటే ఉన్నది, కదలంది. గతి అంటే కదిలి వెళ్ళిపోయేది. ఈ దేహనామాలు కదిలి వెళ్ళిపోతాయి. కానీ ఎవరిని ఉద్దేశించి పెట్టామో ఆ స్థితి, అది తెలియకపోయినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలియకపోయినా తెలుసుకునేదాన్నేగా జ్ఞానం అంటున్నారు. తెలియకపోయినా అంటే ఇంతకుముందు తెలియంది అని అర్థం, కానీ అసలు ఎప్పటికీ తెలియందని కాదు. అట్లయితే ఈ ప్రయాణమే ప్రయోజనం లేదు.
నీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అమెరికాలో అయినా ఇదే కథ, ఏ దేశంలో అయినా ఇదే కథ, ఎవరైనా ఇదే కథ. అదేవో చెబుతారు, ఎవరో ఒకళ్ళు పోయారట రాత్రిపూట, తలుపు కొట్టారట. తలుపు కొడితే ఎవరు అని అడుగుతారు, రాత్రిపూట తలుపు తీస్తారంటే ఎవరిని అడుగుతారు. పగలైతే కూడా అడుగుతారు, ఇప్పుడు రోజులు అట్లున్నాయి. మరి తలుపు కొడితే ఎవరైనా నేను అన్నా. నాకు కూడా అంతేనే. సుమారుగా ఈ ఫీల్డ్లో ఫోన్లు వచ్చినప్పటి దగ్గర నుంచి, సెల్ ఫోన్లు వచ్చినప్పటి దగ్గర నుంచి ఉన్నా. ఫోన్ చేస్తే నేనండి అంటారు. నేనండి అంటే ఆ ఫోన్లో ఎడ తెలుస్తుంది, రూపమా నామమా? మరి కనీసం నామం చెప్పినా ఏదైనా గుర్తు చేసుకునే ప్రయత్నం. అసలే అయోమయం. నేనంటే ఆ మహానామాన్ని చెబుతున్నారు, వచ్చించావు. ఫోన్లలోనేమో మహానామం చెబుతున్నారు, వ్యవహారంలోనేమో మా అమ్మనామం చెబుతున్నారు. ఇంత జ్ఞానమే అయిపోయింది, పాడైంది. మీకు ఫోన్ చేసేవారన్నా నేనంటే గొంతు గుర్తుపడితే పర్లేదు, కొత్త వాళ్ళు అయితే ఎట్ట తెలుస్తుందని. 1,00,000 మంది ఫోన్ చేసి, అందులో మన పరిచయాలు ఎట్టున్నాయి, 20 ఏళ్ళకి ఒకసారి చేస్తారు ఫోన్ నేనని. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళ రూప నామ, వాళ్ళ గొంతుల్ని, అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మాకు అంత కెపాసిటీ ఉందా? మర్చిపోమ్మని ఒకవైపు పోతుంటే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళే మర్చిపోయి చాలా కాలం నేను జ్ఞాపకం మేము గుర్తున్నామా అని అడుగుతారు ఫోన్ చేసి. గుర్తున్నా, క్షమించండి గుర్తు లేదండి అని చెబుతాను నేను. సరే మీ దురదృష్టం అంటారు. సరే ఏం కావాలి ఇంతకేంటి? ఏదో ప్రశ్న. నేనని చెప్పండి, ఎందుకు ఫలానా అండి. ఇంకొక రకంగా నిన్న చేశానే అంటారు. నిన్న నాకు 100 ఫోన్లు వచ్చినాయి. ఎవరు చేశారు నిన్న? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేశారు. ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జబ్బు చెప్పారు. ఏ ముందు నీకు ఇప్పుడు చెప్పాలి, అది పనికిరాదు. అక్కడ వ్యక్తిగతమైన మహానామమేమో నిన్నైతే పేరు ఉండదా? నాకు చెప్పకూడదా? మళ్ళీ అహంకారం, చెప్పకూడదు. టైం ఇగో చూడండి, మితంగా మాట్లాడండి. ఏమండి, ఎవరితోనే మితంగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత అట్లనే సమయాన్ని వృధా చేసుకోకూడదు. అందుకని ఏం చెప్పాలి? ఎవరికైనా ఫోన్ చేస్తే మీరు దయచేసి ఏం చేయాలంటే నేను అని చెప్పండి, పేరు చెప్పకండి. ఎక్కడి నుంచి అది కూడా చెప్పకండి. చూద్దాం ఏం జరుగుతుంది. పోతే పోతారు, ఉంటే ఉంటారు. నీకు అర్థమైంది సబ్జెక్ట్. అక్కడేమో ఏది చెప్పక్కల మహానామం అందరిది. అది మీరు నా పేరు నీ పేరు కాదు, చచ్చాక అందరం ఒకటే పట్టేది, నది సముద్రంలో కలిసినట్టుగా అది మహానామం. అంటే అమ్మ అంటే అందరం పలికినట్టుగా ఓయ్ అన్నాం అనుకో, అందరూ పలుకుతారు. ఆ ఓయ్ అది మహానామం. ఆ ఓయే ఉయ్యింది ఇంగ్లీష్లో. తెలుగులో ఓయ్ ఓయ్ అంటాం కదా, ఓయే కొత్త తెలుగులోకి వచ్చి ఇంగ్లీష్లోకి వచ్చి ఉయ్యింది. సరే కాదు, చెప్తారా ఇక నుంచి మహానామం చెబుతారా అందరికీ? ఫోన్లో పేర్లు చెబుతారా? మరి నాకైతే అట్టనే ఉంది, నా అనుభవం అయితే పేర్లు చెప్పట్లేదు, చెప్పరు. అదేమంటేనే మొన్న మాట్లాడాం కదండి అంటారు. మొన్న మాట్లాడితే మాట్లాడండి, క్షమించండి, నాకు అసలు మీ పేరు ఎవరు, ఎక్కడి నుంచి అంటే అట్లా కాదు, అది మాత్రం చెప్పరు. ఏమిటి అంటే మాకెవరో చెప్పారు, పేరు చెప్పద్దు. ఊరిని దుంప దగ్గర వాడెవరో 10 కోట్ల రూపాయలు చెక్కు రాశాట. రాసి నాకు పేరు రావటం ఇష్టం లేదు, సంతకం పెట్టలేదు. నాకు ఇట్లా పేర్లు వాటి మీద నాకు ఇష్టం లేదు అని 10 కోట్లు 100 కోట్లు రాశాడు, సంతకం మాత్రం ఒక్క అక్షరం కూడా పెట్టలేదు. అట్లా ఎక్కడ లేని జ్ఞానవంత వ్యవహారంలోన నేను భగవాన్ చెబుతున్నారు పొద్దున. ఏం చెప్పారంటే, నీకెంత తెలిసినా తక్కువగా ఉండు, ఏం తెలియనట్టుగా ఉండు, బాగుంటుంది అన్నారు. ఎంతన్నా తెలియనట్టుగా ఉండు. బహుశా అది వ్యవహారంలో కనపడుతుందేమో అనిపిస్తుంది. అదేమో జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇట్లా ఈ విధంగా సాగుతుంది. అనుమానాలు అడగండి. ఏమి లేవు, మాకే అనుమానాలు. గురువు పెట్టిన నామంతో ఉండడం ఎలా? గురువు పెట్టిన నామంతో ఉండడం ఎలా? గురువు పెట్టిన నామంతో ఉండడం ఎలా? చూడమంటున్నారుగా, అదే కింద అదే కదా. గురువు పెట్టిన నామంతో ఎలా ఉండాలి అంటే, ముందు ఈ నామంతో ఉంటున్నాం బాగానే ఉందని అర్థం చేసుకోవాలి కదా. అసలు వ్యవహారాన్ని అర్థం పోతున్నారు, ఏడుస్తున్నారు, శ్మశాన వైరాగ్యం వస్తుంది, ప్రసూతి వైరాగ్యం వస్తుంది, పురాణ వైరాగ్యం వస్తుంది. ఎవరో పురాణం చెబుతున్నారు, అబ్బాయి ఏం రాయి, పిల్ల జల్ల, భార్య భర్త, ఇల్లు బాటి, ఇక నుంచి అట్లా ఉండకూడదు అని అనుకుంటాం. అక్కడికి ఆ వైరాగ్యం వచ్చింది.
ఇంటికి వెళ్ళాక భార్య పిల్లల్ని చూసా ఇక వాడి దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన మీద వైరాగ్యం వస్తుంది. ఇంతే పురాణ వైరాగ్యము, ప్రవచన వైరాగ్యము. అట్లా ఎవరైనా మంచి మాట చెబితే వాళ్ళ మీద వైరాగ్యం వస్తుంది, వీడింతే చెబుతుంటారు, ఇదేమైనా ఉపయోగపడేదా పాడయ్యేదా. ఒక్కటే మీకు సత్యదర్శనం కావాలి అంటే పిల్లలైనా సరే, ఇప్పుడు మీరున్నారు, పిల్లలైనా గాయత్రి చేసుకోవచ్చు, నామం చేసుకోవచ్చు, చేయకపోతే అదంతా మంచిదే. ప్రతి కదలిక నా మనసు ఒకవైపు వెళుతుంది అంటే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అది ఫ్యాషన్ అయినా సరే, చదువైనా సరే, ఏదైనా సరే దాని గురించి మీకు తెలియక లేకపోతే అట్లా ఎదగాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మిక మార్గం అని ఏవో చదువుకోవటం, ఏదో పూజలు చేస్తాం, అవన్నీ చేస్తాం. కానీ ఒక మాట చెబుతున్నాను, మన ఇంట్లో మనకుంటే చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయండి? వస్తాయా? బయటికి వెళితే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. వచ్చిన చెడ్డ ఆలోచనలు వచ్చినవి ఉంటున్నాయంటే వెంటాడుతున్న ఆలోచనలు ఇంట్లో పోగొట్టాలనుకుంటున్నాం. బయట వస్తున్నప్పుడు బయట ఆపగలిగితే ఇంటి దాకా రావు. బయట మురికి అంటింది ఎక్కడ కడుక్కుంటాం? ఇంట్లో కడుక్కుంటాం. మీరు పూజ గదిలోకి వెళ్ళిన తర్వాత మురికి అంటింది అని చెప్పి అక్కడ కడుక్కోం కదా. ఇక్కడ పూజ గదిలో దాకా ఎందుకు వచ్చింది? బయట అంటింది అది. మనకి ఏదైనా సరే మీరు ఏదన్నా చేయండి అమ్మా, మీ రూపం కానీ కట్టు బొట్టు, మన జీవనంలో ప్రతి సంఘటన మీరు దేన్ని వదలొద్దు, దేన్ని వదిలిపెట్టకండి, ఇది చేయండి. దాంతోపాటుగా మనకి దీపారాధన, ఏదో ఒక నామము, సహస్రనామాలు, గురునామము, ఏదో ఒక నామం, మహానామం చదువుకుంటూ మహానామాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే జీవనాన్ని అర్థం చేసుకోవటం. జీవనాన్ని మనం ఏంటంటే ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఏది రాకపోయేటప్పటికి, ఏది నేర్పకపోయేటప్పటికి, వాళ్ళు చూడండి, ఆడపిల్లలకి చీర కట్టుకోవటం రాదనుకోండి, ఒక పెళ్ళి వచ్చిందంటే అలంకరణకి 3 వేలు తీసుకుంటున్నారు. ఆ మెహిందీ దానికి, చీర కట్టిన దానికి, తర్వాత ఇక అన్నిటికీ ప్రతి దానికి కూడా వేలకు ఖర్చు. ఒకప్పుడు అట్లా లేదు. ఆ పిల్ల అలంకరణ చేసుకునేది చక్కగా, ఏదో గోరింటాకు పెట్టుకునేది, ఏదో చక్కగా శుభ్రంగా, ఏదో మేకప్ ఏదో ఉన్న పౌడరో పాండ్సో, లేకపోతే అప్పట్లో ఒకటి వచ్చేది మా చిన్నతనంలో, జాలీ ఫేస్ పౌడర్ అని వచ్చేది, బాగుండేది. జాలీ ఫేస్ పౌడరు స్నో రాసి అంత వీకో టర్మిక్ రాసి వేసామంటే సాయంత్రం దాకా చెక్కు చేయలేదు ఇక మేకప్. సరే ఇప్పుడు రకరకాలుగా వచ్చినాయి మేకప్లు. సరే ఈ మేకప్లకు వేలు ఖర్చు అవుతున్నాయి. ఒకప్పుడు మేకప్ అనేది లేదు. చక్కగా ఉన్నంతలో చక్కగా తయారయ్యేవాళ్ళు. ఆ దండలు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, మా బాబాయ్ పిల్లలు వచ్చేవాళ్ళు, మా తాతయ్య గారికి, మా మామగారు అందరికీ. వాళ్ళకి ఎండాకాలం వస్తే మల్లెపూలు బాగా వచ్చేవి. పిల్లలు సెలవులకు వస్తే మీరు ఎవరన్నా మీ తాతగారి ఇళ్ళు, వాళ్ళ ఇళ్ళు పల్లెటూళ్ళు వెళితే ఆ మల్లెపూలు దొరుకుతాయిగా, ఆడపిల్లలకి చక్కగా జడ మొత్తం మల్లెపూలు వేసేవాళ్ళు. అంత కమ్మటి వాసన, చక్కగా కనపడేవారు పిల్లలు. ఇవాళ అత్తగారి తాతగారి లేదు, నా మొహం ఏది లేదు. మల్లెపూలు పోయినాయి, తాతగారు పోయారు, అందరూ పోయారు. జీవనమే మారిపోయింది, అసలు జీవనమే మారిపోయింది. ఇవాళ మేకప్కి కొని చీర కట్టినందుకు 10,000 20,000 తీసుకుంటారు. చీర కట్టడం అక్కడ వాళ్ళకి రావట్లేదు, ఆ పెళ్లి కూతురికి ఆ కాసేపేగా కట్టి అవతల పడేయడానికి 20,000 25,000. ఒకప్పుడు అట్లాంటి బాధలే. చిన్నపిల్లలు కూడా చీర కట్టుకునేవాడు. మా చిన్నప్పుడు ఆట మేము చీరలు కట్టుకున్నాం, మీకు తెలియదు, నవ్వుతారు మీరు. అదొక ఆట. మా తాత ఎవరు అదేనేవాడు, చీర కట్టుకొని ఆయన ముందు నుంచి వెళ్ళి గుర్తుపట్టకుండా చేయటం, అదొక ఆట మా అందరికి అన్నదమ్ములకి. తాతయ్య గారింట్లో ఎన్నో ఘటనలు. ప్రతి ఘటన ఇదే కాదు, మీరు కూడా నమోదు చేసుకోవటం కాదు, అది నమోదయ్యే విధానము, ఆ నమోదు చేస్తున్న దాని ప్రభావము మొత్తం దానికి ఆమోదముద్ర కాదు. దానికి అది పూర్తిగా అర్థమయ్యేంతవరకు ఏ ఘటన వదిలిపెట్టకండి. మీరు తెలియాలి అంటే ఒక విధానంలో తెలియదు, అది ఒక పద్ధతిలో తెలియదు. ప్రతి దాన్ని గమనించటంలో ఆ సత్యం బయటకు వస్తుంది. ఎవరికైనా, చదువుకునే పిల్లలైనా, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఒక బండి కొనుక్కుంటున్నారు, బండి అంటే ఇష్టం అని బండి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నా మనసు ఎలా ఉంది? వచ్చాక అమ్మ నాన్నతో ఎలా ఉంది? ₹1 తక్కువైతే నా మనసు ఎలా ఉంది? నేను అనుకున్న రంగు దొరికితే నా మనసు ఎలా ఉంది? అట్లానే బట్టలు, నేను అనుకున్న బట్టలు దొరికితే ఎలా ఉంది? నాకు గుర్తున్నాయి, నా 7వ తరగతిలో ఫస్ట్ సారి ప్యాంట్ షర్ట్ కుట్టించారు మా అక్కయ్య పెళ్ళికి. ఇప్పటికీ గుర్తే నాకు. నా ఫీలింగ్స్ అన్నీ నాకు తెలుసు. చూడాలి ఇవన్నీ, ఊరికే ఇవి నా ఫీలింగ్స్ లేవు, మనసు యొక్క కదలికలు అవి. నా ఫీలింగ్ నీ ఫీలింగ్ ఏముంది?
మనసు ఎట్లాంటి సందర్భంలో ఎట్లా అవుతుంది అని పేరు పెట్టడం కాదు. ఆ వాసన దగ్గర నుంచి మొట్టమొదటిసారి ఆ గాజా టైలరింగ్ షాప్కి వెళ్ళి ఆ బట్టలు ఇస్తూ దాని మీద ఉన్న ప్రీతి, ఆ బట్టల మీద ఉన్న ఇది, ఆ వచ్చిన తర్వాత ఆలోచనలు, అవి వేసుకొని ఎట్లా ఉండాలి. అప్పుడులో బాబ్డీ హెయిర్, ఇట్లా జుట్టు, ఎన్టీ రామారావు, అమితాబ్ బచ్చన్ గారి సినిమా అప్పుడు అది వచ్చింది, అప్పుడే కొత్త బెల్ బాటమును ఇవి అవన్నీ ఆ ఊహలు, ఆ ఊహించేటప్పుడు మనసు ఎలా ఉంది. నీ ఊహ నీకు తీపోయి ఉండొచ్చు, కానీ అది నీకు బాధ అవుతుందన్న విషయాన్ని కూడా గుర్తుపట్టేది అప్పుడేనండి. మన ఊహలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ ఊహ రేపు మిమ్మల్ని భయపడుతుంది, బాధ పెడుతుంది అన్న విషయం తెలియకపోతే ఆ మహానామంగా అది నేనెవరో నాకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఇంకా మరే విధానంలో కూడా ఉన్న విధానమే అది, విధానం కాదు, అది గ్రహించాలి. మన ప్రతి కదలిక మీ ఎరుకలో ఉండాలండి. ప్రతి కదలిక ఒక 2వ సంవత్సరంలో ఒక వేదన ఎలా ఉంటుంది, అది ఎట్లా రికార్డ్ అవుతుంది నాకు స్ఫురణలో ఉంది 2వ ఏట నుంచి. అంటే గొప్ప చెప్పటం కాదు, మీకు ఉంది, కాకపోతే మీరు దాన్ని అంత పెద్దగా మీరు నెగ్లెక్ట్ చేశారు. మీరు నెగ్లెక్ట్ చేయకండి ఇక నుంచి దాన్ని. అది ఎట్లా దాని ప్రభావం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది, ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలి. ఇది ఒక విధానం, ఇది ఒక అవకాశం. విధానం కూడా కాదు, అవకాశం. ఏం విద్యార్థి చేయలేడా? ఇప్పుడు బట్టల గురించి ఎన్ని గొడవలు అవుతున్నాయి, బట్టల గురించి, నగల గురించి, ఆస్తుల గురించి, పొలాల గురించి, స్థలాల గురించి. ఎందుకు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అంటే మళ్ళీ మనం చూడకపోవడం. ఒకవేళ మళ్ళీ మనం చూసుకునేటట్టయితే బహుశా దానికి పులి స్టాప్ పడుతుందేమో నాకు అనిపిస్తుంది. ఇది సరే, ఇక మిగిలినవి మీ ఇష్టం. మీ సంప్రదాయంలో ఏమున్నాయో, పూజ పునస్కారం ఇంకేమున్నాయో అవన్నీ చేసుకోవాలి. కానీ ఇది కంపల్సరీ. మీరు ఎవరితో ఉన్నారని కాదు, మీరు భార్యతో ఉన్నారా, భర్తతో ఉన్నారా, తండ్రితో ఉన్నారా, కొడుకుతో ఉన్నారా, కోడలతో ఉన్నారా, మరి ఏ ఇతరులతో ఉన్నా కూడా ఎట్లా ఉన్నప్పుడు మనసు ఎలా ఉంది అన్న విషయం చాలా స్పష్టంగా మీకే తెలియాలి. మీకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనసు కల్పించే భ్రమల్లోంచి, మాయల్లోంచి బయటపడతాం. అది నన్ను నేను తెలుసుకునే విధానం. కానీ ఇట్లా వింటాం కూడా ఒక స్థాయి వరకే. నిసర్గదత్త మహారాజ్ చెప్పినా, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినా, గొప్ప ప్రవచనకర్తలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా రుజువు కానంతకాలం, రుజువు అంటేనేమో ఇప్పుడే ఉంది, నేను చూడనంతకాలం అది రుజువు ఎలా అవుతుంది? మీరు చూడకపోతే రుజువు ఎలా అవుతుందండి? రుజువు చూపెట్టి అంటారుగా, బట్టలు వాటిల్లో పట్టి రుజువు చూడండి అంటారు. మనమేమో రాస్తాం, గోధుమ పిండి, పెళ్ళికి దువ్వెళ్ళు, అవి ఇవి అన్నీ రాస్తాం. రాశాక వాళ్ళు ఆ షాపులో అన్నీ కట్టి పెడతారు. కట్టి పెట్టే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మాల్లో అది కుదరదు. మార్కెట్లో అది కుదరదు. కానీ వెనక ఇప్పుడు కుంకుమల శ్రీనివారి షాపులోకి వెళ్ళామంటే, నాగనేశ్వరరావు గారి షాపులోకి వెళ్తే వెనకటి రోజుల్లో అంతా రాశాక రుజువు చూసుకోండి అంటారు అనే మాట ఉంది కదా. రుజువు అంటే అప్పటికి ఉన్నది నీకు దానికి సరిపోయిందా? అట్లనే గురువు ఇచ్చిన నామానికి నీకు నీ అంతర్బోధకి సరిపోయిందా? అట్లానే మీ అమ్మ నాన్న పెట్టిన పేరుకి వాస్తవానికి సరిపోయిందా? అయిపోయింది, రుజువు అయిపోయింది. రుజువు అయిపోయాక ఇంక మిగిలింది ఏముంది? రుజువయ్యాక అనుమానం ఉందా? రుజువయ్యాక ప్రమాణం ఉందా? రుజువయ్యాక ఏముంది? ఏముండదు. రుజువు అంటే మనసు ఖాళీ అయిపోవటం. రుజువు అవటం అంటే మనసు ఖాళీ అవ్వటం. ఇంకేం దాని వైపే వెళ్ళదు మనసు. అద్భుతమైన అది. అందుకని మనందరం ఏం చేస్తామంటే జీవన విధానాన్ని మర్చిపోయాం. ముందు జీవన విధానం బాగా అయితే, అదే సద్గురుదేవులు నాకు 90లో అప్పుడు ముందు మనిషిగా ఇది కన్నా మనిషిగా ఏదైతే ఇవన్నీ తెలియాలి. ఏదో చిన్నతనం బాగా గడిచిపోయిందండి. మా తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆడుకున్నాం, బాగా పెట్టేవాళ్ళు, నెయ్యి వేసి గారెలు వేసి, ఇవి సరే అందరికీ ఉండేవే నెయ్యి గారెలు. ఎవరేది ఉంటే అది పెడతారు, అది వేరే విషయం. అది కాదు కదా. అదే తాతయ్య గారి ఇంట్లో పెరిగాం, పల్లెటూరు వెళ్ళాం, మేము పట్టణంలో వెళ్ళాం. మొదటిసారి ప్రతి భావన, ప్రతి అనుభవం జ్ఞాపకం ఉండాలి. మాకు 5వ తరగతిలో పాఠాలు, ఆ టీవీ బొమ్మ వేసి అందులో గుర్రాలు ఊగుతున్నాయి. 5వ తరగతి పాఠంలో పాఠం దూరదర్శనం అనే పేరుతో ఒక పాఠం. నేను అనుకున్నాను ఆ గుర్రాలు ఊరగొట్టడం, ఆ బొమ్మ చూసి నేను చూడగలుగుతానా అని. అప్పుడు వచ్చిన థాట్ అది ఆ క్షణంలో. అదే మరి నేను అక్షరాభ్యాసం అయిన తర్వాత ఇంకా 1వ తరగతి కూడా కాదు, అక్షరాలు దిద్దుతున్న టైంలో నాంచార్య మాస్టర్ గారు రామాయణం చెప్పడం మొదలుపెట్టారు. రామాయణంలో అందులో మందరు వచ్చి ఆ కైకేయి అవుతుంటే రాముల వారి ఆడికి వెళ్ళటం. విపరీతమైన దుఃఖం వచ్చింది, విపరీతంగా ఏడ్చాను నేను.
అది ఏం కదిలిచ్చింది, అది ఏం తెలుసని, కష్టమా సుఖమా, అది పురాణాలంటే. అట్లా పురాణము అంటే నీ హృదయాన్ని కదిలిస్తుంది, నీ దుఃఖాన్ని తీసేస్తుంది, ఆనందాన్ని కూడా నీకు చూపెడుతుంది. పరమాత్మను చూపెట్టేది పురాణం, కానీ ఊరికే ఎంజాయ్ చేయడానికి వ్యాపకాల కోసం వచ్చిన పురాణాలు కాదండి. ఎన్నిసార్లు విన్నా అదే కదా. రాముడు అడవులకు వెళ్ళాడు, వాడు పంపారు, ఈయన వెళ్ళాడు, ఎవరో కలిపారు, తీసుకొచ్చారు. అదే రామాయణం అంటే. ఈ అడవిలో చిక్కుకున్నాం మనం, ఇవేవి గమనించకుండా. ఎంత జాగ్రత్తగా ఉంటారు మీరు అడవిలో ఉంటే. అమెజాన్ అడవుల్లో ఉన్నారనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆ విధంగా టీవీ చూశాక చూస్తానా అనుకున్నా. అది అప్పటికి బహుశా ఇట్లా వస్తుందని రాశారేమో. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, 5వ తరగతి ఆ ప్రాంతాల్లోనే. అప్పట్లో ఇంకా కొద్ది తర్వాత అనుకుంటా, ఒకళ్ళ ఇంట్లో టీవీ కొన్నారు. అప్పట్లో డైనోరా టీవీ అని ఒకటి ఉండేది అప్పట్లో, అవి టీవీలు. దాంట్లో మొట్టమొదటి సినిమా నేను చూసింది రంగుల రాట్నం. అప్పుడు నా మనసు ఎలా ఉంది? మీరు కోరుకున్నది పొందినప్పుడు మీ మనసు ఎలా ఉంది? మీరు కోరుకున్నది పొందినప్పుడు మీ మనసు ఎలా ఉంది? ఆ వయసులో ఆ మనసు ఎలా ఉంది? ఈ వయసులో ఇప్పుడు నాది ఎట్లా ఉంది? అసలు మొత్తం తెలియాలండి. ఎంత నెగ్లెక్ట్ చేశాను చెప్పండి. బట్ట కట్టుకుంటున్నాం, ఇటు చేస్తున్నాం, అందరు మెచ్చుకోవాలనుకుంటున్నాను తప్పితే అక్కడ ఇంకేం జరుగుతుంది మనసులో అన్న చూడకపోతే, దానికి ఏదో పేరు పెడితే, పేరు పెట్టడం కాదు, ఎవరో మెచ్చుకోవటం కాదు. ఇది అంతా ఎవరో మెచ్చుకోవాలి కోసం కాదు. ఎవరో లేరు అక్కడ, నువ్వే ఉన్నావు. నువ్వే ఇతరము అయ్యావు, నువ్వే అంతరం కూడా నువ్వే అయ్యావు. ఇతరము, బాహ్యము, ఏకము అన్నీ నువ్వే. ఇది తెలియాలి అంటే ఎట్లా ఎదగాలి అని రవి గారు అడిగినట్టుగా ఊరికే నేను అది వింటానండి ఇట్లా బయటపడతాను అంటే అయ్యేది కాదండి. నీ జీవనం, నీ మనసు ప్రతి స్పందన మీకు తెలియాలి. ఇప్పుడు రోజు మీరు వంట చేస్తున్నారు, కూరలు చేస్తున్నారు, మీ మనసు ఎట్లుందో చూశారు అసలు? అమ్మ అయితే ఇవాళ బాగలేదంటారు, ఇవాళ అంతేనా మనసు అంటే? ఒక కూర చేసేటప్పుడు, ఒక బట్ట కట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు, ఒక జుట్టు దువ్వుకునేటప్పుడు, ఒక ఇంట్లో నుంచి చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ వచ్చి విడిచేటప్పుడు, ఆ తలుపు తెరిచేటప్పుడు, పగల రాత్రి తెల్లవారుదామున, ఒక్కొక్క సమయంలో మనసు మీకు ప్రతిదీ తెలిసి ఉండాలి మనసు గురించి. అది కదా సాధన అంటే. సాధన అంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవటం కానీ నిన్ను నువ్వు తెలుసుకోవటం కూడా కాదనుకుంటున్నాను. అది కూడా అవసరమే. ఈ విధంగా నిసర్గదత్త మహారాజు గారు మనకేం చెప్పారు? మహానామాన్ని, మనకి తల్లిదండ్రులు పెట్టిన వ్యవహార నామమేమో మరణానికి రుజువు, మహానామమేమో నీ గురువు యొక్క ప్రమాణానికి రుజువు. అంటే నువ్వు రుజువు చూసుకోవాలి అనుకున్నారంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరో పోయారు, పోతే ఎంతసేపు అయింది పోయి అడుగుతావు అంటే ఈ దేహాన్ని కాదు, అంటే ఉన్న వస్తువుని. మరి ఉన్న వస్తువుని ఎలా చూడాలి? ఉన్న వస్తువేగా ప్రశ్నించింది అంటే నాలోంచి కదా ప్రశ్న. కాబట్టి నా లోపలికి నేను చూసుకోవాలి, ఇక బయట చూడకూడదు. బయట చూస్తే వాడే చెప్పేవాడుగా. ఇప్పటిదాకా పలికింది ఎవరు? వాడు చెప్పట్లేదుగా, ఎవరు చెప్పలేరు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా పోయాడంటారు తప్పితే పోయింది ఎవరు? ఏ వస్తువు పోయింది, ఏ వస్తువు ఇన్నాళ్ళు జీవించింది, అమ్మగా నాన్నగా, ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు అక్కడా లేరు, అక్కడా లేరు. కానీ ఈ ప్రశ్నించిన వాడు నువ్వే కాబట్టి నీ దగ్గరే ఉంది. ఆ పోయినవాడు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు, సమాధానం చెప్పేవాడు నీ దగ్గరే ఉన్నాడు, నీ ప్రశ్న దగ్గరే నీ సమాధానం ఉంది. అప్పుడు అది రుజువు అవుతుంది. నీ వైపు నువ్వు చూస్తే నీకు రుజువు, అది గురువు వచ్చినానికి. నువ్వు లోకం వైపు చూస్తే అది తల్లిదండ్రులు చెప్పిన నామానికి రుజువు అని శ్రీ నిసర్గదత్త మహారాజు అద్భుతమైన బోధన మనకు అందించారు. అందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.